1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. మా అన్నగారికి 2024లో పెళ్లి చేశాం. పెళ్లయిన ఒక 1 నెల రోజులు బాగుంది మేడం. చాలా అసలు అద్భుతమైన నటన ఆమెది అసలు. ఆస్కార్ కూడా పనికిరాదు ఆమె ముందు. ఫస్ట్ టైమ్ గొడవైనప్పుడు మేడం రీజన్ ఏం చెప్పింది తెలుసా మేడం? చికెన్ తేవట్లేదు, పాల ప్యాకెట్లు తేవట్లేదు, ఏం తేవట్లేదు అని. అదే మేడం మెయిన్ గొడవ. పొద్దున్నెళ్ళి నైట్ 10కి వచ్చాడు. తిన్నావా? ఎలా ఉన్నావు? ఏం లేదు మేడం. నన్ను బస్సు ఎక్కిస్తావా? ఎక్కివా. ఇదే మాట. ఏమన్నా కేసులు ఏమన్నా ఫైల్ చేసిందా? స్టేషన్ లో కేసు పెట్టలేదు, పిలిపించింది. 30 లక్షలు 40 లక్షలు ఇవే డిమాండ్ మేడం. మీరు సంతోషం కోసం 25 లక్షలు ఖర్చు పెట్టినప్పుడు వదిలించుకోవడానికి కనీసం ఎంతో కొంత రీజనబుల్ అమౌంట్ అయితే ఒకటి ఉంటది. ఫ్రీగా డైవర్స్ ఇవ్వడానికి ఏ అమ్మాయి రెడీగా ఉండదు ఈ రోజుల్లో. బలవంతంగా అమ్మాయిని కాపురానికి తెప్పించలేం. మీరు కొంచెం లీగాలిటీ తెలుసుకుంటే ఈ రోజున పరిస్థితులు ఇలా ఉన్నాయి అంతే. ఉన్నదే మీరిద్దరు బెంగళూరులో. ఏం జరిగింది అంత షార్ట్ టైమ్ లో? ఇష్టలేదు మేడం. తన ఇష్టం లేకుండా ఏ రోజు పడుకోలేదు, ఏమీ చేయలేదు. ఇప్పుడు ఏమంటున్నారు? ఇష్టం లేక పడుకున్నారు, నన్ను బలవంతం చేస్తారు. చిన్న మాటకి అడిగి మనం ప్రేమతో బుజ్జగిచ్చి చెప్పుకోవచ్చు కదమ్మా. పెళ్ళప్పుడు ఇంత ఉంది, ఆస్తి ఉంది అని చెప్తారు. అది తీసుకోరాలేదు నేను వెంటనే. కాదయ్యా, మీరు కాపురం నిలబెట్టుకుంటారో లేదో తెలియదు, నీకు ఆస్తి పంపకాలు చేసి ఇవ్వాలా? టూ మచ్ గా అనిపించట్లా మీకు? సార్ నమస్తే అండి. నమస్తే మేడం. మా బ్రదర్‌కి సమస్య ఉంది మేడం. మ్యారేజ్ సమస్య. సో మీ బ్రదర్ మా మాట్లాడడానికి అన్నగారి వచ్చారా? గురించి మాట్లాడడం కోసం. మీరు ఎంతమంది అండి? మేమిద్దరం అంటే నేను మా అన్నయ్య. ఆడపిల్లలు లేరా? ఆడపిల్లలే నేను ఓకే. ఇద్దరం. మా అన్నగారికి 2024లో 24 ఆగస్టులో పెళ్లి చేశాం. పెళ్లయిన ఒక 1 నెల రోజులు బాగుంది మేడం. చాలా అసలు అద్భుతమైన నటన ఆమెది అసలు. మంచి మాటకి వెళ్తారు కదా మేడం. ఇరు కుటుంబాలు వచ్చి కూర్చుంటారు కదండీ. అప్పుడు కూర్చున్నప్పుడు వాళ్ళ అమ్మ మీకు మ్యారేజ్ అయిపోయింది? లేదండి నేను ఇంకా ఇతనికి మొన్న మా బ్రదర్‌కి 2024లో మ్యారేజ్ అయింది. 24. ఆయనది అయిపోయి ఒక 1 or 2 అతనేం ఇయర్స్‌కి నాకు చేస్తారండి? చేద్దామని అనుకున్నారు. అతనేం చేస్తాడు? నా బెంగుళూరులో ఇప్పుడు ప్రెజెంట్ ఈ డిప్రెషన్‌లో జాబ్ కూడా లేదు మేడం. లేదు. ఇప్పటికి అమ్మాయి ఏం చేస్తుంది? వాళ్ళు ఎక్కడ వాళ్ళు? మ్యారేజ్ ముందు వరకు ఇక్కడ హైదరాబాద్‌లో వర్క్ చేసేవాళ్ళు. షాప్‌లో వర్క్ చేసేదంట. మాకంత ఓకే. క్లారిటీగా మా మదర్‌కి తెలుసు క్లారిటీగా. సరే, మీ పెళ్లైన బ్రదరే రావచ్చు, లేకపోతే మీ అమ్మ నాన్న వస్తారు. మీరెందుకు వచ్చారు? అంటే మా బ్రదర్ ఇంకా అప్పుడు బెంగుళూరులో ఉన్నాడు. ఇంకా ఇప్పుడు ప్రెజెంట్ ఇచ్చిన యాక్సిడెంట్. సో, ఇప్పుడు ఎమర్జెన్సీగా ఫస్ట్ మీ అపాయింట్‌మెంట్ దొరికిందని నేను మాట్లాడడానికి వచ్చాను. నెక్స్ట్ టైమ్ మా పేరెంట్స్ అందరూ వస్తారు. అయ్యో పర్లేదు సార్. ఏంటి మీరు వచ్చినా చాలు. ఆ! ఎందుకంటే కష్టం ఎక్కడున్నా మా వంతు అదే. ప్రయత్నం మేము అదే మేడం. సాల్వ్ చేయడానికే చూస్తాం. హ్మ్. సొల్యూషన్స్ తో కొన్ని అవుతూ ఉంటాయి. అవును. చూద్దాం మీ అసలు వాళ్ళు కేసు ఇప్పుడు మా ఏంటి? బ్రదర్ టార్చర్ అనుభవిస్తున్నాడు మేడం వాళ్ళ వల్ల. 24లో మ్యారేజ్ 24 అయ్యింది. ఆగస్ట్‌లో మ్యారేజ్ అయింది మేడం. ఒక 1 మంత్ అద్భుతమైన నటన అన్నమాట. ఆస్కార్ కూడా పనికిరాదు ఆమె ముందు. మంచి మాట కోసం మా పెద్దవాళ్ళు వస్తారు కదా! ఆవిడ అందరూ కూర్చున్నారు. ఆ రోజు వాళ్ళ అమ్మ ఏడుపు. మేమేమి ఇచ్చుకోలేము. వాళ్ళ నాన్న లేరు మేడం. వాళ్ళ నాన్న చిన్నప్పుడు ఎక్స్‌పైర్ అయ్యారంట. సో, ఆయన ఉద్యోగం వాళ్ళ మదర్‌కొచ్చింది. మా వదిన వాళ్ళ మదర్‌కొచ్చింది. సో, అదే ఉంటారు వాళ్ళు. వాళ్ళు అలా ఎంతమంది మీ వదిన వాళ్ళు? వాళ్ళు ముగ్గురు మేడం. హ్మ్. మేము చేసుకున్న ఆమె పెద్దావిడ. మిగతా ఇద్దరు మిగతా ఎవరు? ఇద్దరు ఒక అమ్మాయి, ఇంకో అబ్బాయి ఉన్నారు. తమ్ముడు, అక్క, సో చెల్లెలు. మగపిల్లోడు ఉన్నాడు. ఒక మ మగపిల్లాడి కష్టం ఏంటో వాళ్ళ అమ్మ రేపో మాపో ఫేస్ వాళ్ళకి అది అర్థం చేస్తది. కావట్లేదు మేడం. ఫేస్ చేస్తారు. చిన్న పిల్లోడుగా కానియండి. తర్వాత ఆగస్ట్‌లో మ్యారేజ్ అయింది. ఒక 1 మంత్ ఇంట్లోనే ఉన్నారు. అటు మా బ్రదర్ కూడా బెంగుళూరుకి అప్పటి నుంచి చేసాడు. ఆ 1 మంత్ గ్యాప్ కూడా ఎందుకొచ్చింది అంటే, అక్కడ బెంగుళూరులో హౌస్ వెతుకుతున్నాడు. పెళ్లయింది కదా! కొత్త హౌస్ మా అన్నకేంటంటే రెంటెడ్ తీసుకున్నాం మేడం. కానీ ఆల్రెడీ వేరే వాళ్ళు యూజ్ చేసిందంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా! అని చెప్పి కొంచెం బాగా వెతికి అప్పుడే కొత్తగా కట్టిన ఇంట్లోకే వెళ్లారు మేడం. నవంబర్ ఆ టైంలో దొరికింది ఇల్లు. వెళ్లారు. అంతా బాగుంది మేడం. ఒక 1 మంత్ తర్వాత ఏమైందో ఏమో ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి ఇంటికెళ్ళిపోయింది. ఏదో చిన్న మాట మేడం. మా ఉండేది మమ్మీ వాళ్ళిద్దరే అక్కడ. వాళ్ళిద్దరే మేడం. వెళ్ళడం కూడా మేడం వాళ్ళ మమ్మీ వాళ్ళు కనీసం చీపురు కూడా ఇవ్వలేదు మేడం. ప్రతిదీ మేమే మేడం. ప్రతిదీ. ఆఖరికి ఆమెని ఒకటి అడిగాం మేడం. ఏమిటి? పూజ గదిలో తెచ్చుకోవడానికి 2 వెండి దీపాలు తెచ్చుకోమ్మా దీపాలు పద్ధతిగా అని తెచ్చుకోమంటారు. చెప్పాం మేడం. అవును. అది కూడా ఎంత తెచ్చింది తెలుసా మేడం? ఈ మూత వేస్తే ఫుల్ అయిపోతది మేడం. ఈ మూత చిన్న ఎక్కువ చిన్న కుందులు ఈ తెచ్చింది ఈ మూత నూనె వేస్తే ఎక్కువైతుంది. పొర్లిపోతుంది మేడం దాంట్లో నుంచి. బయటకొచ్చేస్తది నూనె. అంత చిన్న దీపాలు తెచ్చింది. దానికి కూడా మేమేమనలేదు. సరే అమ్మా నీ ఇష్టం అన్నాం. చిన్న పూజ గది ఉంది పెట్టిచ్చాము. కొంచెం లావుగున్నారు. వాళ్ళ డాక్టర్ కూడా ఆమె కూడా కొంచెం చెకప్ చేయించుకోనంటే ఆమె కూడా కొంచెం సన్నబడండమ్మా అంతా సెట్ అవుతుంది. ప్రాబ్లమ్ ఏం లేదన్నారంట. వాళ్ళని హెల్తీగా ఉండాలని చెప్పి మా మదరు ఒక 1 లీటర్ ఘీ మేడం చేసి పంపించింది రెడీగా. ఇంట్లో హోమ్‌మేడ్ ఘీ చేసి పంపించింది. ప్రతిది మేడం బియ్యం నుంచి పరక పుల్ల దాకా అన్నీ మేమే పంపించాం. ఒక్కటేంటంటే పరుపులియలేదు మేము. మంచం కూడా నేను ఇక్కడ నుంచి నేను తెచ్చిపెట్టాను ఇంట్లో పెళ్ళప్పుడు. డబుల్ కాట్ మంచం కొన్నవాడు దాని మీద పరుపు లేకపోతే మంచం వల్ల ఉపయోగం ఏముంది? అదే కాదు మేడం. జస్ట్ ఫోల్డబుల్ అది. టెంపరరీగా. హ్మ్. టెంపరరీ వాళ్ళు
టెంపరరీగా ఉండడానికి కొనిచ్చాం. అది కూడా బెంగుళూరుకి తీసుకెళ్ళిపోయాము. ఉమ్. వాళ్ళకే ఇచ్చేసాం. మీరే పెట్టుకోండి, ఇంట్లో ఏం చేస్తామని. అది కూడా తీసుకెళ్ళిపోయారు. అంటే ఇవన్నీ ముందే మాట్లాడుకుంటారుగా, మీరు అన్న మేడం, మంచి మాటల టైంలోనే అన్ని మీరేం ఇప్పుడు ఇస్తారు, మీరేం గోల్డ్ పెడతారు, అదే వాళ్ళేం పెడతారు, ఇవన్నీ పెట్టుపోతలు కామన్ అన్ని గా. అయిపోయినాయి మేడం. ఆ, ఇవి కూడా ఎవరు మాట్లాడతారు మేడం? పరుపులు అవి కూడా ఎవరు మాట్లాడతారు మేడం? చెప్పండి. పరుపుల గురించి ఎలా ఉంటుంది చెప్పండి? అంత మాట్లాడే అంతా కూడా సరే మీరు సంపాదించే సంపాదనకి ఇంటికి ఒక 1,00,000 2,00,000 పెడితే సామాన్ వచ్చేస్తాయి. వస్తుంది. ఇందులో అంత కష్టమే ఉంది మీకు. కష్టం ఏం లేదు మేడం. ఉమ్. పద్ధతి అనేది ఉంటుంది. ఇప్పుడు అన్ని ఇచ్చాం, ప్రతిదీ మేమే ఇవ్వాలంటే మాకు కూడా ఎంత ఉంటుంది మేడం? ఉమ్. ఇప్పుడు నేను ఉన్నాను. ఇప్పుడు నాకు మళ్ళీ రీసెంట్‌గా జాబ్ వచ్చింది. సాలరీ కూడా అంతేం లేదు. ఏదో వస్తుంది. మె గెట్ ఆన్ అవుతున్నాను. మరి నాది ఉంటుంది, ఆయనది ఉంటుంది కదా! ప్రతిదీ ఇచ్చాం అని ఎలా అని చెప్పి ప్రతిదీ ఇస్తే ఇంక వాళ్ళ సైడ్ నుంచి ఏముంటుంది మేడం? ఇంకా వాళ్ళకి వాషింగ్ మెషిన్ ఇయలేదంట, ఫ్రిడ్జ్ ఇయలేదంట. ఇద్దరికి ఎందుకు మేడం అవన్నీ? ఓకే. ఆ! ఉమ్. వాళ్ళ బ్రదర్ వచ్చారంట మేడం ఒకరోజు బెంగుళూరుకి. ఆమెకి పాల ప్యాకెట్ తెమ్మని చెప్పిందంట మా బ్రదర్. ఆయన వండుకొని వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉన్నాడాయన. లేదు నువ్వు తెచ్చుకో అంటే దానికి గొడవ. అప్పుడు 1 మంత్ తర్వాత మా బ్రదర్ వస్తే పాల ప్యాకెట్ తీసుకురా, డబ్బులు లేవంటాడు. ఉమ్. మేడం నేను మా మదర్ కలిసి 10,000 నెట్ క్యాష్ పెట్టొచ్చాం మేడం ఇంట్లో. వచ్చేటప్పుడు డబ్బులు లేవంటుంది. ఫస్ట్ టైమ్ గొడవైనప్పుడు మేడం రీజన్ ఏం చెప్పింది తెలుసా మేడం? చికెన్ తేవట్లేదు, పాల ప్యాకెట్లు తేవట్లేదు, ఏం తేవట్లేదు అని. అదే మేడం మెయిన్ గొడవ. అదంట మెయిన్ గొడవ అప్పుడు. సరే అందరూ మా సరే మీడియా తెచ్చేస్తే అయిపోద్ది కదా. మేడం ఆమె తెస్తే 2 ముక్కలు మించి తినదు మేడం ఆమె. సరే అలా అని చెప్పి తెచ్చిపెట్టాం. అది కూడా సరే తెచ్చిపెట్టాం. చికెన్ పక్కన పెట్టిన పాల ప్యాకెట్లు అయితే ఆ! రోజు మేడం కావాలి కదా, పాల ఒకటేనా? ప్యాకెట్లు ఏంటి మేడం? మరీ చిన్న పిల్లలా చేస్తది ఆమె. జెప్టోలో పెడతావు 2 నిమిషాలు రాదా మేడం? ఆ, అది ఇది కూడా నీ చేత చెప్పిద్దామని. ఎందుకని ఆ అమ్మాయి అంత అబ్నార్మల్ గా బిహేవ్ చేసింది. మేడం ఆమెకి మా యాక్చువల్గా ఈ బ్రదర్ రోజున దేంట్లో ఆర్డర్ చేసినా వెంటనే అదే వస్తాయి. మేడం. నీకు కిందకెళ్ళడం కూడా ఇష్టం లేకపోతే ఆర్డర్ పెట్టు. వాళ్ళే ఆ. తీసుకొస్తారు. మా బ్రదర్ పాస్వర్డ్ తెలుసు, యూపీఐ పాస్వర్డ్ తెలుసు. ఏం తెలీదు నీకు మా బ్రదర్‌ది. ఉమ్. సరే నీ దగ్గర లేవనుకో, క్యాష్ పెట్టాం కదా అక్కడే. అది వాడుకో, ఎవరు వద్దన్నారు నేను. నీ దగ్గర లేదా ఫోన్‌పే చేసుకొని, ఫోన్‌పే‌లోకి చేసుకొని వాడికి చెయ్యి. ఉమ్. అదంతా లేదు. పాల ప్యాకెట్ తేలేదని గొడవ పెట్టుకుంటాం. సరే ఫస్ట్ టైమ్ వచ్చి వెళ్ళిపోయింది. అంతా అయిపోయింది. జనవరి ఆ టైంలో అనుకుంటా. మా బ్రదరు బయటికెళ్ళొచ్చారు. కస్టమర్‌ని మాట్లాడడానికి అని చెప్పి బయటికెళ్లారు. మార్నింగ్ ఎళ్లారు మేడం. నైట్ 10 వచ్చింది. 10 అయింది వచ్చేసరికి. అప్పటికి ఆ 2-3 డేస్ ముందు నుంచే ఇంటికెళ్ళాలి అంటుంది. మా అన్న వండుకొని సరే వీకెండ్ ఎళ్దాము, సాటర్‌డే ఎళ్దాము. నాకిప్పుడు కుదరదు. సాటర్‌డే ఎళ్దాము అని అన్నాడంట. లేదు నేను ఇప్పుడే ఎళ్ళాలని పట్టించాను. సరే అని మా బ్రదర్ ఇట్లా ఎళ్ళొచ్చేసరికి పొద్దున్నెళ్ళి నైట్ 10కి వచ్చాడు. తిన్నావా? ఎలా ఉన్నావు? ఏం లేదు మేడం. నన్ను బస్ ఎక్కిస్తావా? ఎక్కివ్వు. నన్ను బస్ ఎక్కిస్తావా? ఎక్కివ్వు. ఇదే మాట. అసలు సరే ఇప్పుడు ఎక్కిస్తానని ఎక్కిచ్చేసాను. నేను ఎళ్ళిపోతా. నన్ను ఎక్కిస్తే నేను ఎళ్ళిపోతా. అంతకుముందు మేడం ఎందుకెళ్తుంది ఊరికి అంటే నాకు హెల్త్ బాలేదు. సరే నీకు హెల్త్ బాలేదా? నేను చూపిస్తాను పద. బెంగుళూరులో నీకు కొత్త. మాకు కాదు. మా రిలేటివ్స్ చాలా మంది బెంగుళూరులోనే ఉన్నారు. వాళ్ళు అక్కడే సెటిల్డ్. కొంచెం డిస్టెన్స్‌లో ఉన్నారు. ఇప్పుడు మా బ్రదర్ వర్క్ ఏరియాకి తగ్గట్టుగా తీసుకున్నారాయన. కొంచెం డిస్టెన్స్‌లో ఉన్నారు. నీకు తీసుకెళ్తారు పద. వాళ్ళకి కూడా తెలిసినోళ్ళు ఉంటారు కదా డాక్టర్స్, ఫ్యామిలీ డాక్టర్స్. అక్కడికెళ్దాం అంటే లేదు. నేను మా ఊరు డాక్టర్‌కే వెళ్తాను. ఉమ్. అక్కడికెళ్ళదంట. ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ మేడం. ఇప్పుడు మా మదర్ కాల్ చేసినప్పుడు నాకన్నా ఆవిడ ఎక్స్‌ప్లెయిన్ చేశారు బాగా. ఎప్పటిదాకా కలిసి ఉందండి ఆవిడ? 2 మంత్స్ కూడా సరిగ్గా లేదు మేడం. అప్పుడు అంటే ఇందాక మరి చెప్పాను కదా లాస్ట్ ఇయరే వెళ్ళిపోయిందని. అమ్మాయి బయటకు వచ్చింది. ఎప్పుడు ఇందాక డిసెంబర్ చెప్పాను. లో ఇప్పుడు చెప్పాను కదా మేడం. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ అడుగు పెట్టలేదు మేడం మా ఇంట్లో. 1.5 ఇయర్ పైన మనం అవుతుంది. ఆల్‌మోస్ట్ పైన ఎక్కువే అయిపోయింది మేడం. ఉమ్. హలో! మేడంతో మాట్లాడతారు చూడు. మేడం నమస్తే అండి, అడ్వకేట్ రమ్య అని మాట్లాడుతున్నా. నమస్తే మేడం. చాలా చాలా థ్యాంక్స్ మేడం. ఎన్ని అమ్మా. రోజుల నుంచి ఎదురు చూసాము. అసలు ఏంటమ్మా, అసలు 2 మంత్స్ లోనే 3 మంత్స్ లోనే అమ్మాయి వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి? అదే మేడం, మేము దానితోనే సతమతం అయిపోతున్నాం మేడం. అసలు ఆ 2 మంత్స్ లో కూడా మా దగ్గర లేదు మేడం మా పాప. ఉమ్. ఏమన్నా మేడం కేసులు ఏమన్నా ఫైల్ చేసిందా? ఏమి మాత్రం కేసు ఫైల్ చేయాలని కేసు పెట్టింది మేడం అట. పోలీస్ పెట్టలేదంటే స్టేషన్ లోనా? స్టేషన్ లో కేసు పెట్టలేదు, పిలిపించింది. ఆ. అప్పుడు వాళ్ళ ఓన్ ఊర్లోనే ఉమ్. పిలిపిస్తే అటుకి పోయినాము. అటుకి పోతే వాళ్ళు అంత మేము చెప్పింది ఇంటి, వాళ్ళు చెప్పింది ఇంటే వాళ్ళని తిట్టి పంపించారు మేడం. మేము చెప్పిందంతా చూసి ఉమ్. ఓకే. తిట్టి పంపిస్తే ఇట్లంతా చేసుకుంటే ఎట్లా, చిన్న వయసు అది ఇది అంటే నేను పోయలేదంటే మరి అది ఏం చేస్తారంటే కాంప్రమైజ్ అవుతామని చెప్పి బయటకు వచ్చేసినారు మేడం. ఓకే. కాంప్రమైజ్ అంటే మ్యూచువల్ డైవర్స్ కోసమా? మ్యూచువల్ డైవర్స్ అది ఏమో తెలియదు మేడం. మీరు కాంప్రమైజ్ అవుతాము, మేము బయట పెద్ద మనుషుల ద్వారా సెటిల్మెంట్లు చేసుకుంటాము అని వచ్చినారు మేడం. బయటకు వచ్చిన వచ్చేసారు. ఉమ్. వచ్చాం మేడం. వచ్చిన తర్వాత రేపు మర్నాడు చెప్పంపిస్తామన్నాడు. ఇప్పటికి నెల అయింది మేడం. ఉమ్. అస్సలు లేదు మేడం. మాకి అక్కడ తెలిసిందే వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా ఏమంటారు ఏమి అంటే మరే డబ్బులు మేడం. 30 లక్షలు 40 లక్షలు ఇవే డిమాండే మేడం. ఆ. మానసికంగా అతన్ని వేధించి పెడుతున్నారు మేడం మమ్మల్ని. అసలు మేడం ముట్టుకున్నా తప్పు, వాడు మామూలు గ్యాస్ వదిలినా కూడా తప్పు అంటుంది మేడం. అదేలే. గ్యాస్ ట్రబుల్ ఎక్కడ పోతాడు మేడం అబ్బాయి? ఉమ్. మేడం ఆగస్ట్ లో పెళ్లి చేసాము, ఆగస్ట్ ఎండింగ్ లో పెళ్లి చేసాము, అక్టోబర్ లో
అంతా అక్కడ ఇక్కడ తిరిగిలాడినారు మేడం. ఆ, దేవుడి అంతా ఆటికి ఇటుకి మా ఇంటికి వాళ్ళ ఇంటికి తిరిగింది. ఉమ్, నవంబర్ లో 8వ తారీఖు పోయి బెంగళూరులో సంసారం పెట్టించాను మేడం. ఇల్లు ఉమ్, చూసి వచ్చాము. ఉమ్, ఇల్లు చూసి వచ్చి బెంగళూరులో జాబ్ చేసింది మేడం బాబు. ఓకే. చూస్తే అక్కడ పోయి 8వ తారీఖు చూసి ఇల్లు పాలు పొంగిచ్చి వచ్చినాం సార్. ఆ పాలు పొంగిచ్చింది మరుసటి రోజు బాబుకి పూణేకి 10 రోజులు ట్రైనింగ్ రావాలా అని కాల్ వచ్చింది మేడం. ఓకే. ఇంకా అప్పుడు కాల్ వచ్చిన తర్వాత బాబు ఇంకమ్మా ఇప్పుడు అయ్యలేదు కదా, నేను ట్రైనింగ్ పోయి వచ్చినాక సామాన్లు వేసుకొని వస్తాం ఒకేసారి అని చెప్పి సరే అని చెప్పి బాబు వదిలిపెట్టి పోయినాడు మేడం. ఉమ్, వచ్చింది నాయనకి మా ఊరికి వచ్చింది. వచ్చినాము 2 రోజులు ఉంది మేడం. నేను ఊరికి పోతానంటే నేను కూడా ఒకతే ఉంటుంది కదా, ఏం చేస్తుందిలే పోనీలే కొత్తగా కదా అని పంపించాను మేడం. ఓకే. ఉమ్, పోయింది. మళ్ళా వచ్చినాక మళ్ళా మేడం ఏమేమి ఇలేదు మేడం మాకు వాళ్ళు. అదేలే. లేదు ఉమ్, ఏది అంత బీదోళ్ళని ఏడ్చి మమ్మల్ని మోసం చేసేస్తారు మేడం. నేనే బంగారు పెట్టి నేనే పెళ్లి చేసుకొని అంతా నేనే చేసింటే ఇప్పుడు ఇది పెట్టింది మేడం. అంతా మాట్లాడి మా దగ్గర అది లేదు ఇది లేదు ఊరికే అల్గర్ మాటలు మేడం. ఆయమ్మ మా దగ్గరే లేదు, నేను మా ఆయనను బయటికి నూకినామంట. ఆయమ్మ మా దగ్గర లేదు. కామన్ గా కేసులు వేసేటప్పుడు కంప్లైంట్లు ఇచ్చేటప్పుడు అలా పెడతారమ్మా. మిమ్మల్ని ఇబ్బంది పెడితేనే కదా మ్యాటర్ సెటిల్మెంట్ అవుతుంది, కాంపెన్సేషన్ కానీ ఏదన్నా వస్తాయి అన్న ఉద్దేశంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేర్లు కామన్ గా పెడతారు. ఆ డ్రాఫ్ట్లు అవి చూసి మీరు కంగారు పడకండి. సరే, ఒకసారి మీ అబ్బాయితో కూడా మాట్లాడతానమ్మా, మీ పెద్ద అబ్బాయితో. అతను ఏం చెప్తాడో చూసి దాన్ని బట్టి డెసిషన్ తీసుకుందాం. ఓకే. ఏదో ఒకటి దయచేసి మేడం మాకు దాని నుండి విముక్తి కలిగించండి మేడం. సాల్మకి అట్లాగే మా వంతు ప్రయత్నం చేస్తాం. సరే. వచ్చేలేదు అంటుంది మేడం. రాకపోయినేమో రాసిచ్చిపోతే అయిపోయి కదా మేడం మాకి. అదే. ఫస్ట్ కానీ రాసి లీగల్ ప్రాసెస్ లో అమ్మా ఆవిడ కేసులు వేస్తే మీకు అడ్వకేట్ ఖర్చులు, టైము ఇవన్నీ ఉంటాయి. మీరు సంతోషం కోసం 25 లక్షలు ఖర్చు పెట్టినప్పుడు వదిలించుకోవడానికి కనీసం ఎంతో కొంత రీజనబుల్ అమౌంట్ అయితే ఒకటి ఉంటది. ఫ్రీగా డైవర్స్ ఇవ్వడానికి ఏ అమ్మాయి రెడీగా ఉండదు ఈ రోజుల్లో. ఆ బేసిక్ కొంచెం ఆలోచించండి. కోర్టుల చుట్టూ తిరగడం కంటే ఓ రూపాయితో దరిద్రం వదులుతుందంటే అలా వదిలించుకోవడానికి చూడండి. మేడం అలానే అమ్మాయి 30 లక్షలు 20 లక్షలు అంటే దానికంటే ఫైట్ చేయడం బెటర్. కాదు మేడం, అట్లని పెద్ద మనుషులమ్మా కోర్టుకు పోయేదొద్దు. కాంప్రమైజ్ కనీసం లాస్ట్ కి అవి ఇచ్చినారు కదమ్మా, అది ఇచ్చేసమ్మా వాళ్ళకి పాడైపోని అంటే నేను అక్కడ కూడా ఓకే చెప్పినాను మేడం. అదేలే. దానికి కూడా లేదు. 25 లక్షలు మా అక్క కన్నెత్తం పోయింది. కన్నెత్తం ఎవరు తెచ్చిస్తాడు అంటాడు మేడం దాని తమ్ముడు. అమ్మ లీగల్ ప్రాసెస్ లో ఇలాగే వస్తాయి తల్లి. మీకు ఆడపిల్ల ఉంటే మీరు ఇలాగే మాట్లాడతారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన దానికి డబల్ ఇచ్చి వదిలించుకోవడం అనేది ఒకటి కామన్ గా. అలా అని ఆవిడ 20 లక్షలు 15 లక్షలు అనేది కరెక్ట్ కూడా కాదు. మీరు కనీసం వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వడం కోసం కాదు, డబల్ ఇవ్వడానికి ఏమన్నా ప్లాన్ చేయండి. అది కూడా ఇప్పుడే కాదు, నేను చెప్తాను ఫైనల్ గా ఆలోచిద్దారు. కానీ నేను ఒకసారి మీ అబ్బాయితో కూడా కాదు మేడం, నేను ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేశాను కదా మేడం, నేను ఎక్కడ పోలే మేడం మనం ఏమన్నా కేసులు వేయడానికి అవకాశం ఉంటుందా? ఉండదండి. వేస్తే డైవర్స్ కేసు వేయాలి, లేదా కాపురానికి రాని వేయాలి. బలవంతంగా అమ్మాయిని కాపురానికి తెప్పించలేం. మీరు కొంచెం లీగాలిటీ తెలుసుకుంటే ఈ రోజున పరిస్థితులు ఇలా ఉన్నాయి అంతే. ఒకప్పుడు లా ఎలా ఉండేది? లేడీస్ లోపలేసి కిరసనాలు వేసి తగలేసిన రోజులు అవన్నీ. ఆ రోజు నుంచి ఈ రోజున అమ్మాయికి ₹1 ఇచ్చి వదిలించుకోవాలా? ఆవిడే వద్దు మొర్రో అని బయటికి వెళ్ళిపోయినా, వాళ్ళే ఎవరితోనన్నా లేచిపోయి వెళ్ళిపోయినా చేయగలిగే ప్రాసెస్ ఏమీ లేదు. ఈ ప్రెసెంట్ లా అండ్ ఆర్డర్ ఏముందో ఆ రూల్స్ మనం ఫాలో అయితే కొంచెం లీగల్ గా దరిద్రం వదిలించుకోవడానికే చూసుకోండి. తక్కువలో తక్కువ ఆవిడ అడిగే అమౌంట్ కాకుండా. వందనాలు మేడం, మాకు దాన్ని దరిద్రం వదిలిస్తే మాకి ఇంక జన్మ జన్మాలకి మీకు రుణపడి ఉంటాం మేడం. అట్లాగే అమ్మా, నా వంతు ప్రయత్నం చేస్తాం. మీరు టెన్షన్ తీసుకోకుండా ఆరోగ్యం జాగ్రత్త. మీ బ్రదర్ తో మాట్లాడచ్చు. రమ్య మేడం గారు మాట్లాడతారంట, మాట్లాడచ్చు సార్. సార్ నమస్తే అండి. మేడం నమస్కారం మేడం. ఉన్నదే మీరిద్దరు బెంగళూరులో, ఏం జరిగింది అంత షార్ట్ టైమ్ లో? మేడం ఏం జరిగింది ఏంటన్నా, జస్ట్ ఉన్నదే పోయాము 1 మంత్ నుంచి. జస్ట్ ఒక రోజు చిన్న మాటకి అడిగి అమ్మ నన్ను తీసుకొని వెళ్ళిపోయింది. రాత్రి 12 గంటలప్పుడు వచ్చి వాళ్ళు గొడవ పడి వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ మాట్లాడాము మేము. అసలు ఏ విషయాల మీద మీకు గొడవలు జరిగేవి? ఈ రోజున ఆడపిల్లలు దొరకడమే అంతంత మాత్రం ఉంది. దొరికిన అమ్మాయి అడ్జస్ట్ అయ్యి కాపురం చేయడం ఇంకొంచెం గొప్ప. ఏం జరిగింది మీ ఇద్దరికి? ఇక్కడ అత్తమామల హెరాస్మెంట్లు లేవు, ఏమీ లేవు. వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎక్కడో బతుకుతున్నారు. ఉన్నది మీరిద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేయాలా? ఏమీ లేదు మేడం, అసలు వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు మేడం. అమ్మాయి మనసులో ఏముందనేది ఏమీ చెప్పలేదు. ఏం చెప్పలేదు. రెండోసారి ఇదే మేడం, ఏమంటే ఇప్పుడు ఏమంటే నాకు నమ్మకం లేదు అంటుంది. అది ఏ రకంగా ఆమెకు నమ్మకం కలిగేయాలో ఏ విషయం మీద నమ్మకం లేదు? ఈ భర్త ఏ నమ్మకం కలిగించాలి? ఏమీ లేదు మేడం, వాళ్ళకి కొద్దిగా అంటే పెళ్ళప్పుడు ఇంత ఉంది ఆస్తి ఉంది అని చెప్తారు. అది తీసుకోరాలేదు నేను వెంటనే. కాదయ్యా, మీరు కాపురం నిలబెట్టుకుంటారో లేదో తెలియదు, నీకు ఆస్తి పంపకాలు చేసి ఇవ్వాలా? టూ మచ్ గా అనిపించట్లే మీకు? నిజంగా మేడం, వాళ్ళ అమ్మ మా భార్య వాళ్ళ అమ్మకైతే మెయిన్ ఇంటెన్షన్ అదే. ఆమెకి అదే, ఈ పాపను అదే
ఆ మైండ్ ఏమంటారు అది ఉమ్. బాగా మోటివేట్ చేసి కూర్చోబెట్టేశారు మేడం. ఇప్పుడు ఒకవేళ నేను ఆ అమ్మాయికి ఫోన్ చేస్తే వాళ్ళు మీ మీద ఏం మేడం. చెప్తారు ఎలిగేషన్స్? అదే సెక్సువల్ హెరాస్మెంట్ చెప్తారు. ఇంకా సెక్సువల్ హెరాస్మెంట్ ఉందా లేదా? సెక్సువల్ మేడం. తన ఇష్టం లేకుండా ఏ రోజు పడుకోలేదు, ఏమి చేయలేదు. ఇప్పుడు ఏమంటున్నారు, ఇష్టం లేక పడుకున్నారు, నన్ను బలవంతం చేసినారు, అది ఏమంటారు గోడకేసి అడిగినారు, ఓకే. అదన్నీ చెప్తాను. అప్పుడు నచ్చకపోతే మీరిద్దరు ఏ హనీమూన్కి వెళ్ళి ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకునేలాగా ఉండాలా. ఫోర్సిబుల్ గా అయితే ఎక్కడ ఉండదు కదా, మరి దానికి కౌన్సిలింగ్ ఇవ్వచ్చు కదా అమ్మాయికి మీరు. ఆ ప్రేమతో అమ్మాయి బుజ్జగిచ్చి చెప్పుకోవచ్చు కదమ్మా. మేడం అసలు ఆ మాట అమ్మాయి నా దగ్గర ఉన్నప్పుడు ఎంత ప్రేమగా ఉంటుందో అంత ప్రేమగా ఉంది ఓకే, మేడం. అంటే ఇప్పుడు ఎలిగేషన్ అబద్ధం, ఊరికే కావాలని అబద్ధం, అదే. మీ పరువు తీయడం ఆ, కోసమని ఇలాంటి పరువు ఎలిగేషన్ తీయడం వేస్తుంది. కోసం ఇలా చేస్తాను. ఓకే. నా దగ్గర ఉండి ఎంత ప్రేమగా అంత ప్రేమ ఉంది. మ్యారేజ్ కి ముందు నువ్వు కలిసాము, అక్కడే హైదరాబాద్ లోనే తను జాబ్ చేసుకుంటుంది. మ్యారేజ్ ముందు కూడా నాకు ఇక్కడ రావాలా చూడాలనిపించింది, దాంతో అంటే మ్యారేజ్ ముందు కూడా వెళ్ళాను. యాక్చువల్లీ చెప్పాలంటే మ్యారేజ్ ముందే అరౌండ్ 1 lakh వరకు ఖర్చు పెట్టేసాను, 1.5 వరకు. అడిగినవన్నీ పోయినాము, వచ్చాము, అక్కడ వచ్చి ఫ్రెండ్ బైక్ తీసుకొని ఏం కావాలి అన్ని కొనిచ్చాను, అన్ని చేసాము, అన్ని జరిగింది. సరే, ఇప్పుడు బాగుంది. విడిపోయి 1.5 year అయ్యింది. మీ ఇద్దరి మధ్య ఏదైనా బాండింగ్ ఉంటే మీరే ఫోన్ చేసి మేడం. రొమాంటిక్ గా మాట్లాడి ఇంకో రకంగానే అమ్మాయిని మళ్ళీ వెనక్కి తెచ్చుకోపోయారా? ఎందుకు ఆగిపోయారు ఇప్పటిదాకా? అంటే మేడం, వెనక్కి నేను తెచ్చుకునే ఎందుకంటే ఉద్దేశం లేదా మీకు? వెనక్కి తెచ్చుకోవడానికి చాలా ఉంది మేడం. నేను అందుకోసం అయితే పర్సనల్ గా గానీ నేను ఫస్ట్ చాలా వరకు ట్రై చేశాను మేడం. ఫోన్ చేశాను, అంతకు ముందు మాట్లాడడానికి ఏదన్నా లేదు నాకు అనుకోలేదు. నాకు ఫోన్ చేసి నువ్వు రావద్దు, ఫోన్ చేయొద్దు, పెట్టేసి అని చెప్పి ఫోన్ కట్టేస్తుంది. సరే అని చెప్పి ఒకసారి పేరెంట్స్ వెళ్ళాము. తర్వాత నేను తర్వాత మా అన్న ఉన్నారు, మాకు పెద్దనాన్న కొడుకు, అతను వచ్చేసి ఏమన్నాడంటే పెద్దోళ్ళు మీరు అంతా పోతే ఊరికి ఎందుకు, నేను వాడే వెళ్ళేసి అదేముంది పర్సనల్ గా మాట్లాడదాం ఆ పాప దగ్గర మాట్లాడి ఏమనంటే పోయాము. పోతే అసలు పోయి కూర్చోవడానికి కూడా లేదు మేడం. వేసి వెళ్ళిపో, ఫస్ట్ అవసరం నువ్వు వెళ్ళిపో, ఏమి మాట్లాడినవాడు కాదమ్మా, ఏం జరిగింది చెప్పు. నేను సరే, మొన్న పోలీస్ స్టేషన్ లో అమ్మాయి వచ్చింది కదా, మీరేమన్నా కాపురం నిలబెట్టుకోవడానికి ఏమైనా ట్రై చేశారా, లేకపోతే ఇంకా మ్యూచువల్ డైవర్స్ అనుకుంటున్నారా? అక్కడ కూడా నేను అదే అడుగుతున్నాను. నేను స్టేషన్ లో కూడా చెప్పాను మేడం, పోలీసు ముందు కూడా చెప్పాను. సరే సార్ ఇంతవరకు వాళ్ళు అలిగేసి ఇస్తున్నారు, సరే జరిగింది అయిపోయింది, ఇప్పుడు నుంచి అయినా సరే నేను ఏం కాకున్నట్లు నేను చూసుకుంటే నాది బాధ్యత, మీకు ఎక్కడ ఏం రాసిమన్నా కూడా నేను రాసిస్తానని కూడా చెప్పాను. సూపర్. అవ్వదు, దానికి రెడీ లేదు. సో అసలు అమ్మాయి కాపురానికి రెడీగా లేదు, ఎంతో కొంత లేదు. అమౌంట్ వసూలు చేసుకొని అమౌంట్ డిమాండింగ్ ఫుల్ ఉన్నారు అన్నమాట. అదేలే. ఓకే, సరే సరే. యాక్చువల్ గా అమ్మాయి కాపురానికి రెడీగా లేనప్పుడు మనం ఏ రకంగా రెస్టిట్యూషనల్ కంజుగల్ రైట్స్ కేసు ఫైల్ చేసినా బలవంతంగా తీసుకొచ్చి కాపురం చేయించడం అయితే కుదరదు. వాళ్ళు 498 డొమెస్టిక్ వైలెన్స్ అని ఆ కేసుల చుట్టూ అడ్వకేట్ల చుట్టూ తిరగడం కంటే కూడా, అంటే లీగల్ ఎక్స్పెన్సెస్ అన్నెసరీగా పెట్టుకోవడం కంటే వాళ్ళు ఇచ్చిన దానికి ఏదైనా ఒకటి అరా కొంచెం యాడ్ చేసి మ్యూచువల్ డైవర్స్ కి వెళ్ళిపోవడం అనేది ఎప్పుడు బెస్ట్ ఆప్షన్. ఏదైనా లీగాలిటీ చెప్పమంటారా లేదా వాళ్ళతో మాట్లాడమంటారా? ఒకసారి మాట్లాడు మేడం. యాక్చువల్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మేడం, నేను మాట్లాడాలన్నా వాళ్ళు ఏమన్నా ఇచ్చింది అంటే ఇప్పుడు మేము మ్యారేజ్ పెట్టి అప్పు చేసి మ్యారేజ్ చేసుకున్నాం మేడం. మ్యారేజ్ కి అని చెప్పేసి చాలా ఇటు సైడ్ అప్పు జరిగింది, అంతా జరిగింది. ఇది యాక్చువల్ 1.5 అనేది ఇంట్లో తెలియదు, అసలు ఖర్చు పెట్టిందే నేను తెలియదు ఆమెకు, ఇంట్లో తెలియదు. నేను పర్సనల్ గా నాన్న పెట్టుకోయింది, తర్వాత ఆడ జరిగింది, ఇంట్లో పెళ్లి అంతా ఖర్చు జరిగింది. వాళ్ళు ఇప్పుడు డిమాండ్ చేసే పాటికి ఎక్కువ అడుగుతున్నారు. వాళ్ళు ఇచ్చింది కాకుండా అట్లా ఏమున్నా అది ఏమని అంటారు అంటే కాదు మీరు చేసుకున్నా కదా, సరే మ్యూచువల్ డైవర్స్ కన్నా రా అంటే వాళ్ళు అటు రావట్లేదు. అమౌంట్ డిమాండ్ చేస్తారు, ఇంత అమౌంట్ వేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాళ్ళకి స్లిప్ పంపిస్తే అప్పుడు లాయర్ ద్వారా సైన్ చేసి పంపిస్తుందండి. సరే, మీరు ఒకసారి లైన్ లోనే ఉండండి సార్, నేను మాట్లాడేది మీరు వింటారు, తర్వాత మళ్ళీ మాట్లాడదాం. లీగల్ ప్రాసెస్ లో ఎప్పుడూ కూడా ఇక్కడ మాక్సిమం వింటుంటే అర్థమవుతుంది. మేబీ నేను వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడితే కామన్ గా వాళ్ళు చెప్పే ఎలిగేషన్స్ ఏముంటాయో తెలుసా? కట్నం తీసుకున్నారు, కట్నం వంక చెప్పి, అంటే పెళ్లి ఖర్చులు అంతా కామన్ గా ఇవన్నీ పెట్టిపోతల కింద లెక్క. వాళ్ళు ఇప్పుడు దాన్ని కట్నం కింద మాట్లాడతారు. ఒకటి ఎందుకంటే ఇవి ఎలిగేషన్స్ వేయాలి కాబట్టి అత్తగారు ఎంత హెరాస్ చేశారు, మరిది ఎంత, మాంగారు ఎంత అని ఒక ఎలిగేషన్స్ కామన్ గా వేస్తారు. మీ బ్రదర్ విషయానికి వచ్చేసరికి మనం ఆల్రెడీ కొన్ని డిస్కషన్స్ లో మనకు అర్థమైంది ఏంటంటే ఇంట్లో ప్రాపర్ గా ఏమి పెట్టడు. ఆ అమ్మాయి వేయగలిగే ఎలిగేషన్ సరుకులు తీసుకురాడు, ఎంతసేపు ఫిజికల్ రిలేషన్ సెక్స్ తప్ప ఇంకో పని ఉండదు, నా ఫీలింగ్స్ ఏంటని కూడా పట్టించుకోడు. ఇంతే, ఇంతకంటే క్రియేట్ చేయలేరు. కొత్తగా వాళ్ళు ఏం క్రియేట్ చేయగలరు? ఇంతకు మించి ఏమీ లేవు. ఇలా నిజంగా అమ్మాయికి ఉండుంటే 1.5 year ఆగదు. కాపురం నిలబెట్టుకోవడానికి అతనికి కౌన్సిలింగ్ ఇప్పించవచ్చు, లేదా వాళ్ళిద్దరికి ఒక అసలు మీ బ్రదరు ఆ అమ్మాయి మీద ఒక మాట అనట్లా. లీగల్ ప్రాసెస్ లో ఒకవేళ వాళ్ళతో మాట్లాడి
ముందుగా అమౌంట్ డిపాజిట్ చేయడం, అకౌంట్‌లో డీడీలు తీయడం ఇవి కరెక్ట్ కాదు. ఫస్టు ఒక స్టెప్ ఉంటుంది. మీకు ఉన్న ఆలోచన ఏంటంటే ఆవిడే కాపురానికి రాలా. మేము రెడీగా ఉన్నాం కాపురానికి తీసుకెళ్ళడానికి. ఆవిడే వెళ్ళిపోయి ఫాల్స్ ఎలిగేషన్‌లేస్తుంది. కాబట్టి ఆవిడే డైవర్స్ అడుగుతుంది. ఆవిడ ఫ్రీగా ఇస్తే తీసుకుంటాం అనేది ఒక స్టెప్పు. ఓకే. లేదా ఏదో వాళ్ళకిచ్చేస్తాము. మేమే అప్పుల పాలైపోయాం అనేది సెకండ్ స్టెప్. ఓకే. ఈ 2 కూడా కరెక్ట్ కాదు. ఓకే. మీరు బాధితులే. మీరు విక్టిమే. కానీ లీగల్ ప్రాసెస్‌కొచ్చేసరికి ఆమె కేసులు ఫైల్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ కేసులకి మీకయ్యే అడ్వకేట్ ఎక్స్‌పెన్సెస్ అనేది ఇప్పుడు వాళ్ళు ఏదైతే మేము ఇంతిచ్చాం, అంతిచ్చాం పెళ్లి ఖర్చులకని చెప్తున్నారో అవును. దానికి డబల్‌కి త్రిబుల్ అవుతది గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? మీరు మంచోళ్ళు అని కోర్ట్‌లో ప్రూవ్ చేసుకోవడానికి, మీరు ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోవడానికి 3-5 ఇయర్స్ ఫైటింగ్ 100% అన్ని కేసులు మీరే గెలుస్తారు. యూజ్ ఏముంది? వాల్యుబుల్ టైము. ఆ అమ్మాయికి ఇచ్చే కాంపెన్సేషన్ కంటే డబుల్ లీగల్ ఎక్స్‌పెన్సెస్. అర్థమవుతుందా? హ్మ్. ఇది అతనికి సైకలాజికల్‌గా ఎఫెక్ట్ పడతది. అవును మేడం. కెరియరే డ్యామేజ్ చేసుకొని కూర్చున్నాడు. ఇంకా ఆవిడే గావాలి అని. వస్తదో రాదో క్లారిటీ లేదు. రాకపోతే కనీసం ఇలాంటి ఒక రిలేషన్ ఉన్నంత కాలం వెయిటింగ్‌లోనే ఉంటది అతని ఆలోచన విధానం అనేది. అవును. ఇది కరెక్ట్ కాదు. ఓకే. వద్దు అనుకుంటే వద్దు. అదేదో ఆవిడనే అడిగి క్లారిటీ తీసుకుందాం. ఒకవేళ వాళ్ళు మాకు 20,00,000 కావాలి, 15,00,000 కావాలి, లేదా ముందే ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఇవ్వండి అంటే ఇది కరెక్ట్ కాదు. మాక్సిమం మ్యాటర్స్ సెటిల్మెంట్లు ఎట్లా ఉంటాయంటే పెద్ద మనుషుల దగ్గర గాని, మీ అడ్వకేట్‌ల దగ్గర గాని, పోలీస్ స్టేషన్‌లో గాని ఎక్కడ మాట్లాడుకున్నా ఒక అగ్రీమెంట్ రాసుకోవాలి ఫస్ట్. దాన్ని మెమో ఆఫ్ అండర్‌స్టాండింగ్ అంటారు. ఇదిగోండి 5,00,000కి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంటు. ఫ్యూచర్‌లో ఆవిడ ఈయన మీద ఏ కేసులు వేయకూడదు. ఈయన ఆవిడ మీద ఏ కేసులు వేయకూడదు. ఈ 5,00,000లో 2,00,000 డీడీ రూపంలో గాని, ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ గాని, క్యాష్‌లు ఇవన్నీ పెట్టుకోకండి. దండగా ఎవిడెన్స్‌లు ప్రాపర్‌గా ఉండవు. సో, కోర్ట్‌లో మ్యూచువల్ డైవర్స్ ఫైలింగ్ రోజు ఒక 2,00,000 క్లోజింగ్ రోజు రిమైనింగ్ 3,00,000 డీడీ రూపంలో ఇవ్వడం. ఫస్ట్ అప్పుడు బయటకొచ్చి కోర్ట్‌లో ఇస్తారు. సిగ్నేచర్‌లు, ఫైలింగ్‌లు అన్నీ అయిపోయినాక వాళ్ళ అడ్వకేట్ కూడా ఉంటారు కాబట్టి అది ఎవిడెన్స్ కింద లెక్క. సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ ఇచ్చేటప్పుడు జడ్జ్ గారి ముందే ఇస్తారు. దాన్ని డిపోజింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే మీ ఎవిడెన్స్‌ని చెప్పడం. మాకు మ్యూచువల్ డైవర్స్ ఇష్టమేనండి అని. అప్పుడు జడ్జి గారు అడుగుతారు. అమ్మ నీకు రావాల్సిన అమౌంట్ వచ్చిందని. కొన్ని కోర్ట్స్‌లో అడుగుతారు. కొన్ని కోర్ట్స్‌లో దీన్ని పట్టించుకోరు. బయటే చూసుకోవాలి మీరు ఆ పంచాయతీ అంతా. అందుకే ఎంఓయు ప్రాపర్‌గా ఉండాలి. మెమో ఆఫ్ అండర్‌స్టాండింగ్ రాసుకున్నాక మీరు లోనే పెట్టుకుంటారో ఏదో ఇన్‌స్టాల్‌మెంట్ ప్రకారం ఫస్ట్ 2,00,000 అరేంజ్ చేసుకుంటారు. రిమైనింగ్ క్లోజింగ్‌కి ఒకప్పుడు 6 మంత్స్ టైమ్ ఉండేది మ్యూచువల్ డైవర్స్‌కి. ఇప్పుడు ఒకవేళ రీజనబుల్ కేసులు అనుకుంటే అడ్వాన్స్‌మెంట్ చేస్తారు. 1-2 మంత్స్‌లో కూడా మ్యూచువల్ డైవర్స్ అయిపోతూ ఉంటాయి. ఆ టైంకి రిమైనింగ్ బ్యాలెన్స్ రెడీ పెట్టుకొని డీడీ రూపంలో కోర్ట్‌లో జిరాక్స్ కాపీలు సబ్మిట్ చేయడం వల్ల కొంత ఎవిడెన్స్ డాక్యుమెంట్ కింద ఉంటది. జిరాక్స్ తీసుకోకపోయినా ప్రాబ్లమ్ లేదు. టెన్షన్ పడకండి. ఎంఓయు 1/4 అమౌంట్ మ్యూచువల్ డైవర్స్ ఫైలింగ్ అప్పుడు రిమైనింగ్ అమౌంట్ మ్యూచువల్ డైవర్స్ క్లోజింగ్‌కి పెట్టుకోండి. ఇలా టెన్షన్ ఉన్న కేసు. కామన్‌గా ఎట్లా ఉంటాయంటే 50% ఫైలింగ్‌కి, 50% క్లోజింగ్ అప్పుడు ఉంటాయి. అది బెటర్ సెటిల్‌మెంట్ కింద లెక్క. కొంచెం ఈళ్ళని నమ్మడానికి ఉండదు కాబట్టి ఇప్పుడు మీ అవును. కేసులో కొంచెం డౌట్ ఉన్న కేసుల్లో అయితే ఇట్లా 1/4 స్టార్టింగ్, 3/4 లాస్ట్‌లో పెట్టుకుంటే కొంత అమౌంట్ తీసుకొని ఆ అమ్మాయి రివర్స్ అయితే ఇప్పుడు సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ క్లియర్‌గా ఒక కేసులో లేటెస్ట్ జడ్జిమెంట్ అండి. ఎంఓయు రాసుకున్న తర్వాత సగం అమౌంట్ తీసుకోనో, కొంత అమౌంట్ తీసుకోనో అమ్మాయి రివర్స్ అయితే, రిమైనింగ్ అమౌంట్ కోర్ట్‌లో డిపాజిట్ చేసి మీరు డైవర్స్ క్రుయాలిటీ గ్రౌండ్ మీద తీసేసుకోవచ్చు. మళ్ళీ మిగతా ప్రాసెస్‌లంతా పెద్దగా యూజ్ అవ్వదు. ఒకసారి ఎంఓయూకి ఓబే అయిన అమ్మాయి, ఓబే అయినట్లే లెక్క. అది అబ్బాయి అయినా, అమ్మాయి అయినా. ఈ ప్రాసెస్‌ని ఫాలో అవ్వాలి. అందుకే మెమో ఆఫ్ అండర్‌స్టాండింగ్‌కి ఎక్కువ పవర్స్ ఉంటాయి. కనీసం మ్యూచువల్ డైవర్స్ వచ్చే వరకన్నా. లేదా అదొక ఎవిడెన్స్ డాక్యుమెంట్ కింద యూజ్ అవుతుంది. ఎందుకు ఈ మ్యారేజ్‌లు ఇంతలా ఫెయిల్ అవుతున్నాయి? ఒక అబ్బాయి పెద్ద కొడుకు ఇంటికి మంచిగా గ్రాండ్‌గా పెళ్లి చేయాలని తల్లిదండ్రులు అప్పు చేసి మరీ గ్రాండ్‌గా చేశారు. అసలు కొన్ని మ్యారేజ్‌లు చూస్తుంటే 500 పెళ్లి వంటకాలు, ఓహ్! 5,000 మంది జనాలు అంటూ ఓ గ్రాండ్‌గా చేసుకుంటున్నారు గానీ, నాకేం టెన్షన్ అవుతదంటే ముందు ఈళ్ళు కాపురాలు నిలబెట్టుకుంటారా లేదా అని. ఏమి రీజన్ ఉంది ఇందులో విడిపోవడానికి? ఒకప్పుడు అత్తమామలతో కలిసి ఉండడానికి ఏడిసి అందరూ సింగిల్ ఫ్యామిలీలు అయిపోయారు. ఇక్కడ వెళ్లి ఉన్నది బెంగుళూరులో. ఉన్నదే భార్యాభర్త. ఎవరు ఫిట్టింగ్ పెట్టి కాపురం నాశనం చేసినట్టు లెక్క. ఈ మాత్రం చిన్న చిన్న డిస్ప్యూట్స్ లేకుండా ఏ కాపురాలు ఉండవు. రేపటి రోజున ఇండియాలో కుటుంబ వ్యవస్థే ఉంటదా? ఊడద్దా? అన్న పరిస్థితుల్లో ఉంది. దీని మీద కొంచెం లీగాలిటీ ఇంకొంచెం స్ట్రాంగ్‌గా ఉండి మోరల్ వాల్యూస్ తోటి వీళ్ళకి మ్యారేజ్‌లప్పుడే ఖచ్చితంగా కౌన్సెలింగ్స్ ఏమన్నా ఉండాలి అనే రూల్స్ ఏమన్నా వస్తే బెటర్ ఏమో అని అనిపిస్తది. ఎందుకంటే మేము ఛానల్స్‌లో ఎంత మొత్తుకున్నప్పటికి కూడా జరగాల్సినవి బయట జరుగుతానే ఉన్నాయి. ఫెయిల్ అవ్వాల్సినవి ఫెయిల్ అవుతూనే ఉన్నాయి. కొంచెం మోరల్‌గా ఉండండి. అవతల ఒక అమ్మాయి మిమ్మల్ని నమ్ముకొని మీ ఇంట్లోకొస్తుంది. ఆ అమ్మాయిని అపురూపంగా చూసుకోవాలా? ఎందుకంటే మనకే ఎక్కువ అవసరం. అలాగే ఒక అబ్బాయి మనల్ని నమ్మి ఇంట్లోకి యాక్సెప్ట్ చేసినప్పుడు అతనే దేవుడు. భర్త తర్వాతే ఎవరైనా.
ఆ అత్తమామల తర్వాత ఎవరైనా అని అనుకుంటే, కనీసం అత్తమామలకు మీరు పెద్దగా సేవలు చేసినా చేయకపోయినా భర్తకి ఇంపార్టెన్స్ ఇచ్చారంటే మీ కుటుంబం అనేది ముందుకెళ్తది. రేపటి రోజున పిల్లలకి అమ్మా, నాన్న అంటే ఎక్కడో పాతకాలం సినిమాలు చూసుకునేలాగా స్టోరీ అయిపోతది. ఇప్పుడంతా అందరం పాతవి చూసి ఒకప్పుడు ఈ ల్యాండ్‌లైన్ ఫోన్ ఉంది. ఒకప్పుడు ఇంగ్లాండ్ లెటర్ ఉంది అని చెప్పినట్టు ఒకప్పుడు అమ్మా, నాన్న కలిసుంటే వాళ్ళంట అని ఆశ్చర్యపోయే సంఘటనలొస్తే బాగుండదేమో ఆలోచించండి. సార్ మీ కేస్‌లో ఒకసారి అమ్మాయితో మాట్లాడదాం. సరే. వాళ్ళేమంటారో చూసి మిగతాది సరే డెసిషన్ మేడం, తీసుకుందాం. మాట్లాడు. The person you're సార్ తీయకపోవడం కూడా ఒక రకంగా మంచిది. మళ్ళీ చేస్తే విడిగా మాట్లాడదాం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇది కొంచెం సెన్సిటివ్‌గా ఉంది కేసు. నా నా పరువు తీసుకెళ్ళి టీవీలో పెట్టారా? మేడం ఆల్రెడీ ఒకసారి ఇంటి దగ్గర మాట్లాడినందుకే మా పరువంతా తీసేశారు అంటుంది. మీరు ఒక అబ్బాయి బాధని పబ్లిక్‌కి తెలియజేశారు. అవును. బయట ప్రపంచం ఎట్లా ఉందనే దానికి కొంచెం జెంట్స్ జాగ్రత్త పడతారు. అలాగే సెటిల్మెంట్లు చేసుకోవడానికి మీలాంటి వాళ్ళు కొంత అమాయకంగా ఇందాక మీ అమ్మగారు మీరు మాట్లాడినట్లే ఆ అమ్మాయి తప్పు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది కాబట్టి మనం ఎందుకు ఇవ్వాలి? నిజమే లాజిక్. కానీ లీగల్ ప్రాసెస్‌లో ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌కి ఇందాక మీకు అందుకనే అంత ఎక్స్‌ప్లెయిన్ చేశా. అవును. ఆ లీగల్ ఎక్స్‌పెన్సెస్ దిష్టి తీసి ఇప్పుడు మొహాన పడేస్తే పీడ వదులుతది అని. మూడో పాయింట్ కొన్ని సందర్భాల్లో టీవీ నుంచి మాట్లాడితే సెటిల్మెంట్ చేసుకునేవి కూడా ఆగిపోతాయి. ఓకే. ఆ పిన్ పాయింట్ మాకు అర్థమవుతుంది. ఒకవేళ ఇప్పుడు ఆ అమ్మాయి ఫోన్ తీసినా నేను సుమన్ టీవీయో ఎట్లాగో చెప్పను. అడ్వకేట్‌గా మాట్లాడొచ్చు. సరే. యాస్ ఎ అడ్వకేట్‌గా మా దగ్గరికొచ్చారమ్మా ఇట్లా మాట్లాడదాం స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సరే. లక్కీగా ఆ అమ్మాయి తీయలేదు. సో, ఈ విషయానికొస్తే విడిగా మాట్లాడడం త్రూ మీ అడ్వకేట్ ద్వారా సెటిల్మెంట్ మాట్లాడించడం బెస్ట్. సరే. మీ కండిషన్స్ వాళ్ళు ఒప్పుకోవాలే తప్ప వాళ్ళ కండిషన్స్ మీరు కాదు. ఒకటి మ్యూచువల్ డైవర్స్ 50% క్లియర్. రెండోది మీరెంత ఇవ్వగలుగుతారో వాళ్ళెంత అడుగుతారు. వాళ్ళు 30 అట్లా అంటున్నారు. 25 దాకా ఉన్నారు. మీరు 5 దగ్గర ఉన్నారు. ఈ 5 నుంచి రూపాయి పెంచుకుంటూ ఎళ్ళటం. వాళ్ళు మీరనే ఫిగర్‌కొచ్చే వరకు ఈ ఫైటింగ్ తప్పదు. అవును. అది రమ్య గారు దిగినా, ఎవరు దిగినా ప్రాసెస్ అలాగే ఉంటది. మూడో స్టెప్పు ఎంఓయూ రాసుకోవడం. హ్మ్. ఎంఓయూలో ఇందాక నేను చెప్పినట్టు 1/4 ఫస్ట్, 3/4 లాస్ట్. ఓకే. ఇక్కడ ఎంఓయూ దాకా వచ్చారు అంటే ముందు మీకు ఫిగరు రౌండ్ అప్ అయిపోయిందంటే నెక్స్ట్ స్టెప్ గోల్డ్ ఎక్స్‌చేంజ్‌లు ఇవి ఉంటాయి కామన్‌గా. అవును. అలాంటివేవో ఇచ్చేసుకునేది కూడా కోర్ట్‌లోనే పెట్టుకోండి. ఓకే. ముందు ఎంఓయూ దగ్గర అసలేం పెట్టుకోవద్దు. సరే. ఈ కండిషన్స్‌తో ఇట్లా సెటిల్ అయిందని. ఇక్కడి నుంచి నేను మాట్లాడడం కంటే విడిగా మీ అడ్వకేట్ మాట్లాడడం బెటర్. సరే. 100% మీ కేస్ క్లోజ్ అయిపోద్ది. ఓకే. ఆ అమ్మాయి ఓ రూపాయి ఎక్స్‌ట్రా ఎక్స్‌పెక్ట్ చేయడం కోసం ఒకవేళ పోలీస్ స్టేషన్‌లో కేస్ పెట్టినా తనకి తెలుసు. కోర్టుల చుట్టూ తిరగడం వల్ల పెద్ద యూజ్ లేదు. 2 మంత్స్ మ్యారిటల్ రిలేషను, 2 ఇయర్స్ సెపరేషన్‌లో అద్భుతాలు జరుగుతాయని ఆవిడ అనుకోదు. మీకెట్లా లీగల్ ఎక్స్‌పెన్సెస్ ఉంటాయో ఆవిడకి ఉంటాయి. ఒక్క పోలీస్ స్టేషన్ కేసులో ఏమైనా తక్కువగా ఉంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అమ్మాయి కంప్లెయింట్ కాబట్టి. సో, మీ కేసులో నేను బెస్ట్ సజెషన్ తీసుకోవడం ఏంటి అంటే మ్యూచువల్ సెటిల్మెంట్‌కెళ్ళండి. ఇందాక నేను చెప్పిన ఫిగర్‌లో ఉంటే సెటిల్మెంట్‌కెళ్ళండి. నేను చెప్పిన రూల్ ప్రకారం మీ అడ్వకేట్ ద్వారా ప్రొసీడ్ అయితే బెటర్. ఓకే. మేము రింగ్ ఇచ్చాం. ఇన్ కేస్ ఆ అమ్మాయి మాట్లాడినా మేము రెస్పాండ్ అవుతాం దీనికి. ఓకే. సరేనా? ఓకే. ఆల్ ది బెస్ట్. జాగ్రత్త.